పిల్లలకి కాలేజెస్‌లో ఈ డ్రగ్స్‌కి అలవాటు పడటం అనేది బాగా అలవాటైంది ఈ మధ్య కాలంలో. దాదాపు అన్ని క్యాంపస్‌లోకి ఇట్లా వస్తుంది. నేను గమనించింది విన్నది ఏంటంటే చాలా చోట్ల కూడా ఈవెన్ కాలేజీలు పాస్ అయిన తర్వాత కూడా వర్క్ ప్లేస్‌లో కూడా ఇట్లా ఏదో వీకెండ్స్ ఇట్లా పార్టీలని చెప్పేసి దానికి ఏదో అలవాటు పడుతున్నారని విన్నాను. బట్ క్వశ్చన్ ఏంటంటే కాలేజీల్లో కూడా ఈజీ పాయింట్స్ పిల్లలకి అమ్మటం వీళ్ళు ఏంటంటే ఒక రకంగా స్ట్రెస్ రిలీజ్ అనో లేకపోతే ఒక ఆనందం ఉంటుందనో ఏదో ఏదో చెప్తారు డ్రగ్స్ అమ్మేవాళ్ళు. సో దాని నుంచి కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. వాళ్ళకి అవేర్నెస్ ముందు క్రియేట్ చేస్తున్నాము. ఇప్పుడు మన గవర్నర్ గారు కూడా లెటర్స్ రాశారు. ఈగల్ క్లబ్స్ అని ఒకటి పెట్టమన్నారు. అవి కూడా మేము పెడుతున్నాము. మేము పెట్టడమే కాకుండా మాకు జేఎన్‌టీయూ కాకినాడకి అనుబంధంగా ఉన్న అన్ని కాలేజీల్లోనూ ఈ క్లబ్స్ స్టార్ట్ చేయమన్నాం. ఈ క్లబ్స్‌లో అందరూ స్టూడెంట్సే ఉంటారు. ఒక ఫ్యాకల్టీ అడ్వైజర్ ఉంటారు. స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ముందు వాళ్ళు అవేర్ చేస్తే వీళ్ళు మిగతా ఫ్రెండ్స్ అందరికీ చెప్తారనమాట. దానివల్ల ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం కోల్పోతున్నారు అనేది. సో బేసికల్గా ఏంటంటే స్టూడెంట్స్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జనరేషన్ ఉన్నటువంటి పిల్లలకి ఉన్నన్ని ఆపర్చునిటీస్ 40-50 సంవత్సరాలు ఉన్నటువంటి యూత్కి లేవు. టెక్నాలజీ కానీ ఇంకో రంగా కానీ సోషల్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ ఇప్పుడున్న జనరేషన్ ఉన్న అవకాశాలు న్యూ జనరేషన్ వీళ్ళు కనుక ఇప్పుడు ఫోకస్డ్గా ఉండి కెరీర్ కనుక బాగా మార్చుకుంటే డెఫినెట్గా దే కెన్ రీచ్ వెరీ గుడ్ హైట్స్.